నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వేవ్ కొనసాగుతోంది. అధికార పార్టీతో పాటు టీడీపీ, జనసేనలు కూడా అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇదే క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. అయితే హై వోల్టేజ్ పోరు సాగే నియోజకవర్గాల్లో ధర్మవరం ఒకటి. ఇక్కడి రాజకీయాలు ఎల్లప్పుడూ ఎండాకాలాన్ని తలపిస్తుంటాయి. ప్రస్తుతం ధర్మవరం సెగ్మెంట్ పై వైసీపీకి మంచి పట్టుంది. కానీ ఇప్పటి వరకు ఏకపక్ష విజయాలు ఎవరికీ రాలేదు. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నియోజకవర్గం కావడంతో పోరాటం కూడా ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న లీడర్ల మధ్య ఉంది. వైసీపీ నుంచి వెంకట్రామిరెడ్డికి టికెట్ ఖరారవుతుంది. కానీ టీడీపీ నుంచి ఎవరో తేల్చుకోలేకపోతున్నారు. పరిటాల శ్రీరామ్ 5 ఏళ్లుగా పనిచేసుకుంటున్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి టీడీపీ టికెట్ తనదేనంటున్నారు. విచిత్రం ఏంటంటే ఆయన ఇప్పటికీ టీడీపీలో లేరు, బీజేపీలో ఉన్నారు. కానీ టీడీపీ జెండాలతోనే రాజకీయం చేస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారింది. ఒక్క 1999లో తప్ప 1983 నుంచి 2004 వరకు ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలుస్తూ వచ్చారు. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత 3 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డి వర్సెస్ గోనుగుట్ల సూర్యనారాయణ మధ్యనే ప్రధానంగా పోటీ జరుగుతూ వస్తుంది. 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గోనుగుట్ల సూర్యనారాయణపై కేతిరెడ్డి 19,000కు పైగా మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన సూర్యనారాయణ కేతిరెడ్డిపై గెలుపొందారు. ఇక 2019 ఎన్నికల్లో సూర్యనారాయణపై కేతిరెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు కనిపిస్తుంది. ధర్మవరంలో నియోజకవర్గంలో తన సత్తా చాటేందుకు పరిటాల శ్రీరామ్ సై అంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విజయం సాధించారు. 51% ఓట్లు సాధించిన ఆయన టీడీపీ అభ్యర్థి సూర్యనారాయణపై 15,166 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీకి 44% ఓట్లు పడ్డాయి. జనసేన అభ్యర్థి చిలకం మధుసూదన్ రెడ్డి 3% ఓట్లు సాధించారు. వెంకట్రామిరెడ్డి రాజకీయ చరిష్మాతో పాటు ఆ ఎన్నికల్లో కనిపించిన వైసీపీ వేవ్ ఆయన గెలుపుకు ఉపయోగపడ్డాయి. ఈ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో కూడా అదే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే సూర్యనారాయణ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలో చేరడం, ఈసారి టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పరిటాల శ్రీరామ్ సిద్ధమవడంతో ధర్మవరం రాజకీయం ఆసక్తికరంగా మారింది. సూర్యనారాయణ బీజేపీకి రాజీనామా చేయలేదు. కానీ ఆయన టీడీపీ జెండాలతో రాజకీయం చేస్తున్నారు. తాను టీడీపీ తరపునే పోటీ చేస్తానంటున్నారు. కానీ ఆయనను ఇంకా టీడీపీలోకి చేర్చుకోలేదు. ఈలోపు బీజేపీతో పొత్తుల గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుడ్ మార్నింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. గత కొంతకాలం నుంచి ఆయన నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ వీడియోలను పోస్ట్ చేసుకుంటారు. ఎవరికైనా సాయం చేస్తానని చెప్తూ ఉంటారు. కానీ ధర్మవరంలో అభివృద్ధి అనేది లేకుండా పోయింది. చేనేతల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఎక్కువగా ఉంది. గత ఎన్నికల తర్వాత వరదాపురం సూరి బీజేపీలో చేరడంతో చంద్రబాబు పరిటాల శ్రీరామ్కు బాధ్యతలు ఇచ్చారు. ధర్మవరంలో పరిటాల కుటుంబానికి మంచి పట్టుంది. ఆయన సొంతంగా క్యాడర్ను ఏర్పాటు చేసుకోవడంలో విజయాన్ని సాధించారు కూడా. అయితే రాప్తాడులో పరిటాల సునీత పోటీ చేయనున్నారు. దీంతో రెండో సీటు ఇస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. వరదాపురం సూరి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ముందు నుంచి విభేదాలు ఉండడంతో పరిటాల వర్గం రానియడం లేదు. ఈలోపు బీజేపీతో పొత్తు చర్చలు ప్రారంభమయ్యాయి. ధర్మవరం బీజేపీకి కేటాయించి అభ్యర్థిగా సూర్యనారాయణను నిలబెడతారన్న ప్రచారము జరుగుతోంది. ముఖాముఖి పోరు జరిగితే వైసీపీ అభ్యర్థికి గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సెగ్మెంట్ లో సూర్యనారాయణ కీలకం కానున్నారు. ఆయన టీడీపీ తరపున ధర్మవరం నుంచి బరిలోకి దిగాలని చూస్తున్నారు. పరిటాల శ్రీరామ్ వ్యతిరేకిస్తున్నారు దీంతో ఈ రెండు వర్గాల మధ్య కుమ్ములాటలు వైసీపీకి మరింత లాభాన్ని చేకూర్చే అవకాశాలున్నాయి. ఆయన రెబల్ గా బరిలోకి దిగితే వైసీపీకి మరింత గెలుపు అవకాశం ఉంది. అదే సమయంలో జనసేన నేత చీలకం మధుసూదన్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నా ఆయనకు టికెట్ దక్కకపోతే ఎంతవరకు ఆయన సపోర్ట్ చేస్తారన్న దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. అందరూ ఏకమైతే వైసీపీ ఆశలు వదిలేసుకోవచ్చు. కానీ కుమ్ములాటలు ఇలాగే కొనసాగితే మాత్రం రెండోసారి వైసీపీదే గెలుపవుతోంది. ఇక ఒకవేళ ఎన్నికల నాటికి ఈక్వేషన్స్ మారితే మాత్రం ధర్మవరం గడ్డపై ఈసారి ఏ పార్టీ జెండా ఎగురుతుందో తెలిసేది మాత్రం ఎన్నికల తర్వాత.